హాయ్ అందరికీ నమస్కారం. సిబిఎస్ఈ రాస్తున్నటువంటి స్టూడెంట్స్ యొక్క పేరెంట్స్‌కి చాలా చాలా అనుమానాలున్నాయి. ఈ ఫస్ట్ ఎగ్జామ్, సెకండ్ ఎగ్జామ్‌కి సంబంధించి చాలా కాల్స్ రావటం, మెసేజెస్ రావటం జరుగుతుంది. సో, వాటిలో కొన్ని ముఖ్యమైనటువంటి క్వెషన్స్ వీడియో ద్వారా అడిగేటువంటి ప్రయత్నం చేస్తా. మొట్టమొదటి క్వెషన్ ఏమిటంటే స్టూడెంట్స్ ఈ ఫస్ట్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మరలా సెకండ్ ఎగ్జామ్ అంటే ఇంప్రూవ్‌మెంట్ కేటగిరీలో సెకండ్ ఎగ్జామ్ రాసినప్పుడు ఆ వచ్చినటువంటి మార్క్స్‌కి ఒక స్టార్ మార్క్ ఉంటుంది. సో, అంటే అది తెలిసిపోతుంది సెకండ్ టైమ్ రాసినప్పుడు అనేటువంటి ఒక భయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇది నిజమా? అబద్ధమా? అని ఒక ఒక క్వెషన్ అంటే చాలా ఎక్కువగా వచ్చినటువంటి క్వెషన్. సిబిఎస్ఈ రూల్స్ ప్రకారం ఇప్పుడు కొత్త రూల్స్ ప్రకారం ఈ ఎగ్జామ్ 2 సార్లు పెట్టడం. ఫస్ట్ ఎగ్జామ్, సెకండ్ ఎగ్జామ్. అది క్లియర్. మరి వీటిలో ఇంప్రూవ్‌మెంట్ కేటగిరీ అన్నప్పుడు వీళ్ళు ఇచ్చేటువంటి ఫైనల్‌గా ఇచ్చేటువంటి మార్క్ షీట్ కమ్ పాసింగ్ సర్టిఫికేట్ ఎట్లా ఉంటుంది అంటే దీంట్లో ఫస్ట్ ఎగ్జామ్‌లో వచ్చిన మార్క్స్, సెకండ్ ఎగ్జామ్‌లో వచ్చిన మార్క్స్, ప్రాక్టికల్ ఆర్ ఇంటర్నల్ అసెస్మెంట్ మార్క్స్, ఆ గ్రేడ్స్ దాంతో పాటుగా బెటర్ ఆఫ్ ద 2 మార్క్స్ అనేది కూడా మెన్షన్ చేస్తారు. అంటే అది ఫైనల్ కాలం అన్నమాట. ఈ ఫైనల్ కాలం ప్రకారము ఆ ఫైనల్ కాలం ప్రకారమే ఇది టోటల్ మార్క్ షీట్ అనేటువంటిది డిపెండ్ అయి ఉంటుంది. సో, దీనివల్ల ఇది ఫస్ట్ ఎగ్జామ్‌లో తీసుకున్నటువంటి మార్కులకు ఎక్కువ వాల్యూ, సెకండ్ ఎగ్జామ్‌లో వచ్చినటువంటి మార్కులకు తక్కువ వాల్యూ అనేటువంటి అపోహ ఏమీ పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఇది పాయింట్ నంబర్ 1. సెకండ్, కొంతమంది మా అబ్బాయికి ఫస్ట్ ఎగ్జామ్‌లో 75 మార్క్స్ వచ్చినాయి. మరి 80 ట్రై చేసి ప్రయత్నించినప్పుడు నెక్స్ట్ ఎగ్జామ్‌లో 65 మార్క్స్ వచ్చినాయి. మరి అప్పుడెలా? బెటర్‌మెంట్ యొక్క పర్పసే అదండి. ఇక్కడ ఏమిటంటే ఈ రెండింటిలో ఉన్నటువంటి బెస్ట్ మార్క్సే ఫైనల్‌గా అవార్డ్ చేస్తారు. సో, కాబట్టి దాని గురించి వర్రీ పడవలసినటువంటి అవసరం లేదు. ఇక మూడో పాయింట్, మెరిట్ సర్టిఫికేట్ అనేటువంటిది సిబిఎస్ఈ ఇస్తుంది. ఏమిటి మెరిట్ సర్టిఫికేట్? ఎగ్జామ్ రాసిన పిల్లల్లో టాప్ 0.1% ఉన్నటువంటి పిల్లలకి ఒక మెరిట్ సర్టిఫికేట్ ఇస్తారు. ఈ మెరిట్ సర్టిఫికేట్ అనేటువంటిది 2 ఎగ్జామ్స్ అయిన తర్వాత మాత్రమే మెరిట్ అని సిబిఎస్ఈ చాలా క్లియర్ గా చెప్పింది. మీరు ఇక్కడ స్క్రీన్ మీద ఆ రూల్స్ కూడా మీరు చూడొచ్చు. దాని ప్రకారం మెరిట్ సర్టిఫికేట్ అనేటువంటిది సెకండ్ ఎగ్జామ్ తర్వాత మాత్రమే ఇస్తారు. అంటే మనం కన్సిడర్ చేసే రిజల్ట్ సెకండ్ ఎగ్జామ్ అయిన తర్వాత బెస్ట్ మార్క్స్ ని తీసుకొని ఇచ్చినటువంటిదే ఫైనల్ రిజల్ట్ అవుతుంది. కాబట్టి అవుట్ ఆఫ్ బెస్ట్ ఆఫ్ ద 2 రిజల్ట్ వచ్చిన తర్వాత అది ఫైనలైజ్ అయిన తర్వాత దాని ద్వారా ఆ 0.1% ఆ మెరిట్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో అది ఇష్యూ జరుగుతుంది. సో, కాబట్టి పేరెంట్స్, స్టూడెంట్స్ ఏ విధమైనటువంటి వర్రీ పడవలసినటువంటి అవసరం లేదు. ఇదొక ఆపర్చునిటీ సిబిఎస్ఈ పిల్లలకి ఆ స్ట్రెస్ తగ్గించుకోవడానికి లేదా ఇంకా బెటర్‌గా మీ యొక్క పెర్ఫార్మన్స్‌ని సెకండ్ అటెంప్ట్‌లో చేయటానికి. సో, కాబట్టి నిస్సందేహంగా ఫస్ట్ ఎగ్జామ్స్ అన్ని రాసిన తర్వాత ఏ సబ్జెక్ట్స్‌లో అయితే తక్కువొచ్చినాయో ఆ సబ్జెక్ట్‌కి సంబంధించినటువంటి ఎగ్జామ్ నిస్సందేహంగా సెకండ్ ఎగ్జామ్ కూడా మీరు రాయాలి అనేటువంటిదే నా సజెషన్. మరి ఇక్కడ ఎగ్జామ్‌కొచ్చేటప్పటికి ప్రతీదీ రాయొచ్చా అంటే ఇక్కడ కూడా ఒక లిమిట్ పెట్టారు. మాక్సిమం 3 సబ్జెక్ట్స్ మాత్రమే రాయాలి. ఆ 3 కూడా మ్యాథమెటిక్స్, సైన్స్, సోషల్ సైన్సెస్, లాంగ్వేజెస్. ఈ 4 నుంచి ఏవైనా 3 ఎన్నుకొని మీరు సెకండ్ ఎగ్జామ్ రాయటానికి అవకాశం ఉంది. అంతే తప్ప 5 ఎగ్జామ్స్ రాసేటువంటి అవకాశం ఇక్కడ ఉండదు. సో, ఇవి వచ్చినటువంటి క్వెషన్‌లో చాలా ఎక్కువగా రిపీట్ అయినటువంటి క్వెషన్స్. మరి చూద్దాం. ఇంకా మీకేదైనా సందేహాలుంటే కామెంట్ చేయండి. దాన్ని మరలా వివరంగా చెప్పేటువంటి ప్రయత్నం మేము చేస్తాం.